చూడండి, ఇది బోర్నియో టూల్. ఇది పెయిడ్ సర్వర్ అండి. మ్యాక్సిమము ఇది 1 ఇయర్కి ఇంత చార్జెస్ తీసుకుంటారు. ఒక అకౌంట్తో 2 పీసీలలో లాగిన్ అవ్వచ్చు. ఏంటంటే మెయిన్లీ ఇది 1 ఇయర్ యాక్టివేషన్ టూల్ అండి. ఇందులో వచ్చేసి చాలా వరకు యూజర్ నేమ్ పాస్వర్డ్తోనే లాగిన్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇందాక మనం తెలుసుకున్నాం కదా పాట్ ఫైండర్ గురించి. తర్వాత ఇక్కడ మొబైల్ ఫోన్స్ అండి. మొబైల్ ఫోన్ని క్లిక్ చేయగానే అప్డేటింగ్ ఫైల్స్ అవుతాయి. అప్డేటింగ్ ఫైల్స్ అంటే ఏం లేదండి, ఇది సర్వర్ బేస్డ్ మీద కనెక్టింగ్ అయి ఉంటుంది కదా. ప్రతిసారి క్లోజ్ చేసిన తర్వాత అగైన్ అప్డేట్ అయిన తర్వాతనే మళ్ళీ ఓపెన్ అవుతాయి. ప్రతి ఒక్క ఫైల్ని ఆ సర్వర్లోకి తీసుకున్న తర్వాతనే మనకి ప్రొవైడింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మొబైల్ ఫోన్ సొల్యూషన్స్, సెమాంటిక్స్ అండ్ సర్వీస్ మాన్యువల్, అలాగే సిస్టమ్ ఆన్ చిప్, డేటా షీట్ అని ఉంటుంది. ఇది డేటా షీట్ ఏంటంటే మనకి ఏదైనా మొబైల్ ఫోన్లో ఒక ఐసీ యొక్క డేటా షీట్ అన్నది కావాలి అనుకుంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయకుండా ఇక్కడ ఫ్రీగానే ప్రొవైడింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ అండి. ఈ మొబైల్ ఫోన్ సొల్యూషన్స్లో హార్డ్వేర్ సొల్యూషన్ ఉంటుంది, అలాగే బిట్ మ్యాప్ ఉంటుంది, డయోడ్ వాల్యూస్ ఉంటాయి, అలాగే థెమిస్టర్ లైన్స్ ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ హార్డ్వేర్ సొల్యూషన్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ అన్న సింబల్ ఉంది కదా, ఈ సింబల్ని ప్రెస్ చేస్తే ఇందులో ఉన్నటి అన్నీ వస్తాయండి. చాలామంది ఇది ఇక్కడ ఓపెన్ చేసి 2-3 క్లిక్లు చేసినా కూడా రావట్లేదు అనుకుంటుంటారు. ఇక్కడ ప్లస్ అన్న సింబల్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా రెడ్మీ 6A లైటింగ్ సెక్షను. రెడ్మీ 6A లైటింగ్ సెక్షను డైరెక్ట్గా అంటే పీడిఎఫ్ రీడ్ చేయకుండా మనం చూసుకోవాలి అంటే ఇక్కడ అన్ని మోడల్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క మోడల్ నేమ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం వచ్చేసి జియోమీలోకి వెళ్తున్నాము. జియోమీలోకి వెళ్ళిన తర్వాత రెడ్మీ 6A ఇక్కడ చూడండి, డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇది ఇలా పట్టుకొని లాగితే వెనక వస్తుందండి అప్ అండ్ డౌను. రెడ్మీ 6A ఇక్కడ క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, బ్యాక్ కెమెరా ఉంది, ఛార్జింగ్ డేటా ఉంది, కాంపోనెంట్ నేమ్ ఉంది, డయోడ్ వాల్యూస్ ఉన్నాయి, అలాగే ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో 2 కెమెరాస్ వస్తాయి, 1, 2 అని. 1, 2 కూడా ఉంది. అలాగే వచ్చేసి హెడ్ ఫోన్స్ మోడు, ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజెస్, ఎల్సిడి లైట్. ఇక్కడ చూడండి, ఎల్సిడి అన్నది డిస్ప్లే పని చేయకపోతే చెక్ చేసుకోవడం ఎలా అన్న వేస్ ఉంటాయి. ఎల్సిడి లైట్ అంటే లైటింగ్ సెక్షన్ అన్నది చెక్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే ఏ సెక్షన్కి సంబంధించినా కూడా ఆ సెక్షన్కి సపరేట్ ఉంటుందండి. ఇందులో ఎల్సిడి లైట్ సెక్షన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇలాగ మనకి ప్రొవైడింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ జూమ్ చేస్తే ఇది డిస్ప్లే కనెక్టరు. ఇక్కడ డిస్ప్లే కనెక్టరు. ఇక్కడ ఏదైతే యానోడ్ లైన్ అంటే ఇక్కడ కింద రాస్తారు, ఇక్కడ చూడొచ్చు మనము. ఈ కలర్ ఉన్నది ఇక్కడ ఎల్ఈడి ఏ యానోడ్ లైన్. ఈ కలర్స్ ఉన్నవి క్యాథోడ్ 1, క్యాథోడ్ 2. ఇక్కడ ఎల్సిఎం అని ఉంది కదా, PWM ఇది పల్స్ విత్ మాడ్యులేషను అంటే బ్రైట్నెస్ కంట్రోలరు. ఇక్కడ ఫస్ట్ లైన్ అంటే యానోడ్ లైన్ చెక్ చేస్తే 16 నెంబర్ నుంచి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెసిస్టరు ఒక కెపాసిటర్కి కనెక్టింగ్ అవుతుంది. ఇది రెసిస్టర్కి ఇటువైపు అలాగే ఇటువైపు కూడా కనెక్టింగ్ అయ్యింది. ఇక్కడ నుంచి మళ్ళీ అంటే ఇది పాజిటివ్ లైన్లో కనెక్టింగ్ అయ్యింది. ఇక్కడ నుంచి త్రూ కనెక్టింగ్ ఆన్. చూడండి, ఇక్కడ R అన్న ఒక రెసిస్టర్ కనెక్టింగ్ అయింది. ఇక్కడ రెసిస్టర్లో 2 విభాగాలుగా విడిపోయాయి. ఒక వైపుకి వచ్చేటప్పటికి ఒక కెపాసిటర్కి వచ్చింది, ఒక వైపుకి వచ్చేటప్పటికి ఇంకో కెపాసిటర్కి కనెక్టింగ్ అయింది. అలాగే డయోడ్కి క్యాథోడ్ వైపు కనెక్టింగ్ అయింది. క్యాథోడ్ వైపు కనెక్టింగ్ అయ్యి పిఎం సెక్షన్లోకి ఇన్పుట్ అయింది. ఒకవైపు ఇక్కడి వరకు వెళ్ళింది. ఇక్కడ నుంచి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఐసీ నుంచి అవుట్పుట్ యానోడ్ లైన్కి వచ్చింది. యానోడ్ లైన్ కాయిల్ స్విచ్చింగ్ అయింది, వోల్టేజ్ని జనరేటింగ్ చేసి ఏదైతే ఇక్కడ ఉంటుందో ఈ కెపాసిటర్కి స్టోరేజ్ తీసుకొని ఇలాగన్నది వర్కౌట్ అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ లైటింగ్ సెక్షన్ పనిచేయాలంటే ఒకటి వచ్చేసి విపిహెచ్ లైన్ కావాలి, ఒకటి వచ్చేసి స్విచ్చింగ్ లైన్ కావాలి. ఇక్కడ చూడండి, ఇది విపిహెచ్ లైన్ వోల్టేజ్ ఫర్ సిస్టమ్.
ఇది అన్నది ఈ కంప్లీట్గా ఈ కాయిల్ నుంచి వచ్చి ఈ పవర్ సోర్స్ ఉంది కదా, ఇది VPH లైన్ ఇక్కడ రాశారు చూడండి. వోల్టేజ్ ఫర్ సిస్టమ్ అంటే 3.7 వోల్టేజ్. ఈ కాయిల్కి ఒక కెపాసిటర్ ద్వారా వోల్టేజ్ ఇన్ అయింది. ఈ ఐసీ అన్నది స్విచ్చింగ్ చేసింది. ఈ ఐసీ స్విచ్చింగ్ చేసిన తర్వాత ఈ డయోడ్ ద్వారా ఫార్వర్డ్ బయాస్లో అంటే యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు వోల్టేజ్ వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ అన్నది రిటర్న్ అన్నది డిస్ప్లేకి వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక ట్రాక్ అన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్నది క్లియర్గా చెక్ చేసుకోవాలి. మీకు మనం అక్కడ చెప్పుకున్నాం PM సెక్షన్లోకి ఇన్పుట్ ఒకవైపు నుంచి వెళ్తుంది, అవుట్పుట్ ఇంకో వైపు నుంచి వస్తుంది. ఈ విధంగా హార్డ్వేర్ సొల్యూషన్ అన్నది వితౌట్ సెమాంటిక్ ఇక్కడ బోర్నియో హార్డ్వేర్ సొల్యూషన్స్లో ప్రొవైడింగ్ చేయడం జరుగుతుంది. మనకు కావాల్సిన మోడల్, మనకు కావాల్సిన సెక్షన్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైనా ఒక నెట్వర్క్ సెక్షన్ అనుకుందాము. నెట్వర్క్ సెక్షన్ క్లిక్ చేయగానే నెట్వర్క్ సెక్షన్ వే అన్నది ఎక్కడి నుంచి ఏఐసికి కనెక్టింగ్ అయిందన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది. ఇక్కడ చూడండి, యాంటీనా స్విచ్ దగ్గర నుంచి ఆర్ఎఫ్ఐసి నుంచి త్రూ ఒక MTK బేస్ బ్యాండ్ ఐసి, అలాగే మధ్యలో వచ్చేటప్పటికి ఫిల్టర్స్ ద్వారా 4G ఐసి నుంచి మళ్ళీ అగైన్ బేస్ బ్యాండ్ ఐసీకి ఇక్కడ వచ్చేసి పవర్ సోర్స్ అన్నది ఎక్కడి నుంచి వచ్చాయి, ఏఐసి నుంచి వచ్చాయి అన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. అలాగే PM1 నుంచి అలాగే PM2 నుంచి ఏ వోల్టేజెస్ ప్రొవైడింగ్ చేయబడ్డాయి అన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది మనకి. ఇది మొబైల్ ఫోన్ యొక్క హార్డ్వేర్ సొల్యూషన్స్. తర్వాత వచ్చేటప్పటికి బిట్ మ్యాప్. ఇక్కడ చూడండి, ఇది బిట్ మ్యాప్. ఈ బిట్ మ్యాప్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇన్ కేసు ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇది నెట్వర్క్ సెక్షన్. ఈ ఐసీ రిమూవ్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఈ ఒక ప్రింట్ పోయింది అనుకుందాం, ఇక్కడ ఉన్న ప్రింట్ కానీ ఏదైనా ఇక్కడ ఉన్న ప్యాడ్ డ్యామేజ్ అయింది అనుకుందాం. ఐసీ రిమూవ్ చేసామండి. ఐసీ రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ వర్కింగ్ ప్రింట్ ఉంది కదా, అంటే ఇది VREG. ఇక్కడ చూడండి, వోల్టేజ్ ఫర్ రెఫరెన్స్ అని ఉంది కదా, ఈ RFICకి వోల్టేజ్ రెఫరెన్స్ ఈ పాయింట్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఈ పాయింట్ ఎక్కడి నుంచే ట్రాక్ కనెక్టింగ్ అయిందన్నది మనం ఈ బిట్ మ్యాప్లో తెలుసుకోవచ్చు. ఎలా అన్నది ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, బిట్ మ్యాప్ మెయిన్ సబ్ అంటే సబ్ బోర్డ్స్ అండి, అలాగే మెయిన్ అంటే మెయిన్ PCBలు. ఇక్కడ జియోమీలోకి వెళ్తున్నాము, రెడ్మీ 6A ఓపెన్ చేస్తున్నాం. రెడ్మీ 6A ఇక్కడ చూడండి, ఇది బిట్ మ్యాప్ అంటారు. ఇక్కడ మనము ఇదే క్లోజ్ ద డిక్షనరీ అని ప్యానల్ ఉంది కదా, ఇలా క్లిక్ చేస్తే ఇలా మొత్తం ఫుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి బేస్ బ్యాండ్ ఐసీ ఇందులోనే ఉంది కదా, ఇది బేస్ బ్యాండ్ ఐసీ అండి. ఇక్కడ ఎన్నో పిన్ డ్యామేజ్ అయిపోయిందండి, ఇదేనా? ఇక్కడ నుంచి 4th పిన్నా, ఇక్కడ నుంచి డౌన్ నుంచి 4th పిన్, అంటే ఇక్కడ నుంచి 2nd 3rd పిన్ నుంచి 4th పిన్, అంతేనా? ఇక్కడ 1 2 3 4 చూడండి, ఈ మధ్యలో ఏదైనా పిన్స్ డ్యామేజ్ అయితే మీరేం ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ NC అండి. ఏదైతే వర్కింగ్ ప్రింట్ ఉంటుందో వర్కింగ్ ప్రింట్కి ఇలాగ హైలైట్ చేసి ఉంటుంది. ఇక్కడ నుంచి 4th పిన్ కదా, ఇదే కదా. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వే అన్నది కనెక్టింగ్ అయిందన్నది క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. ఈ పిన్ నుంచి ఇక్కడ ఉన్న 2nd పిన్కి, అలాగే ఈ కెపాసిటర్స్కి, అలాగే ఇక్కడ ఉన్న కొన్ని రెసిస్టర్స్కి ఏ పాయింట్కి అయితే కనెక్టింగ్ చేయబడిందో ఆ పాయింట్ దగ్గర నుంచి ఎక్కడికి వే వెళ్తుందన్నది క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. అందుకోసమే ఈ బిట్ మ్యాప్ అన్నది ఉపయోగపడుతుంది. ఇది బిట్ మ్యాప్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. తర్వాత సి డయోడ్ వాల్యూ చూడండి, సి డయోడ్ వాల్యూ. ఇక్కడ కనెక్టర్ యొక్క డయోడ్ వాల్యూ, ఐసీ డయోడ్ వాల్యూ, ఐసీ ఆన్ బోర్డ్ అంటే PCB మీద కూర్చోబెట్టినప్పుడు యొక్క డయోడ్ వాల్యూ అన్నది ప్రతి ఒక్కటి ఉంటుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఓపెన్ చేశాను A102. ఇక్కడ మల్టీమీటర్స్ నేమ్స్ ఉంటాయి. మనం ఏ మల్టీమీటర్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ మల్టీమీటర్ యొక్క ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ మల్టీమీటర్తో తీసిన డయోడ్ వాల్యూని ప్రొవైడింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి సన్షైన్ అనింది కదా, ఈ సన్షైన్ DT17N అన్నది నేను యూజ్ చేస్తున్నాను. దాని యొక్క డయోడ్ వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ డయోడ్ మోడ్లో పెట్టారు. అలాగే ఇక్కడ డయోడ్ సింబల్ వస్తుంది. మన మల్టీమీటర్ పిక్చర్ కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడండి కనెక్టర్స్, అంటే ఏ కనెక్టర్ అయితే మనం డయోడ్ వాల్యూ తీయాలనుకుంటున్నామో డిస్ప్లే కనెక్టర్ కానీ, సీసీ ఫ్లక్స్ కనెక్టర్ కానీ, అలాగే ఫ్రంట్ కెమెరా కానీ, బ్యాక్ కెమెరా కానీ ప్రతి ఒక్క డయోడ్ వాల్యూ అన్నది ఇక్కడ మెన్షన్ చేయటం జరుగుతుంది. చూడండి డయోడ్ వాల్యూ అన్నది ఇక్కడ ఏ పాయింట్కి ఎంత రావాలన్నది క్లియర్గా రాసి ఉంచడం జరుగుతుంది. దీని ద్వారా మనం ప్రాబ్లమ్స్ అన్నది ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. డయోడ్ మోడ్ ఎలా యూజ్ చేయాలన్నది మనకి అక్కడ బేసిక్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో క్లియర్గా చెప్పామండి, అక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే ఐసీ యొక్క డయోడ్ వాల్యూ ఇక్కడ చూడండి, ఐసీ యొక్క డయోడ్ వాల్యూ ఇప్పుడు ఒక ఐసీ BQ24192 అన్న ఐసీ యొక్క డయోడ్ వాల్యూ తీస్తున్నాను. చూడండి ఇక్కడ డయోడ్ వాల్యూ అంటే ఐసీ యొక్క డయోడ్ వాల్యూ మనం చెక్ చేస్తే ఒక్కొక్క పిన్కి ఎంత రావాలి అన్నది సిస్టమ్ 1 సిస్టమ్ 2కి ఎంత రావాలి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది. ఐసీని మనం ఉల్టా చేసి మన మల్టీమీటర్లో డయోడ్ మోడ్లో పెట్టి చెక్ చేసినప్పుడు ఇక్కడ 0.313 రావాలి సిస్టమ్ 2కి, అదే సిస్టమ్ 1కి వచ్చేటప్పటికి 0.313 రావాలి. అలాగా BQకు ఉన్న ప్రతి ఒక్క పిన్కి ఎంత వాల్యూ వస్తే అవి వర్కింగ్, అంటే ఏదైనా ఐసీ డ్యామేజ్ అయిందా లేక వర్కింగ్లో ఉందా అన్నది తెలుసుకోవడం ఎలా అంటే ఈ విధంగా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూడొచ్చు ఓటీజీ అని ఉంది కదా, 0.414లో దీని యొక్క డయోడ్ వాల్యూ అంటే ఇక్కడ ఉన్న పిన్స్, ఈ పిన్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ యొక్క వాల్యూ, ఆ వాల్యూ ఇక్కడ మనకి డయోడ్ అన్న ఒక ఆప్షన్లో పెట్టి చెక్ చేస్తే మనకి చూపించడం జరుగుతుంది 0.360. ఐసీ డయోడ్ వాల్యూస్ ఇందులో చెక్ చేసుకోవచ్చండి. తర్వాత ఆన్ బోర్డ్ అంటే బోర్డు మీద ఉన్న ఐసీ రిమూవ్ చేస్తే కనుక ఏ ఐసీకి ఎంత వాల్యూ వస్తుంది అన్నది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చూడండి ఈఎంఎంసీ తీసేసామనుకోండి, ఐసీ ఇక్కడ ఈఎంఎంసీ ఉంది, ఇక్కడ సిపియు ఉంది, అలాగే పిఎంఐసి ఉంది, అలాగే నెట్వర్క్ రావట్లేదు, ఎన్ని WTRలు రీప్లేస్ చేసినా అని చాలామంది అడుగుతుంటారు. ఐసీ తీసి ఐసీ కింద ఉన్న ప్రింట్స్కి డయోడ్ వాల్యూ తీయాలండి. ఈ డయోడ్ వాల్యూ తీస్తే మనకి ఏ ప్రింట్కి ఎంత వస్తుందన్నది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. చూడండి ఇక్కడ 0.459 అలాగే ఇక్కడ 0.622 అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. మనకి ఏ పిన్కి ఎంత వాల్యూ వస్తుంది, అలాగే ఓఎల్ అయితే ఓఎల్ అని, జిఎన్డి అంటే గ్రౌండ్ అని, అలాగే ప్రతి ఒక్క పిన్కి ఒక డయోడ్ వాల్యూ ఉంటుంది. ఈ డయోడ్ వాల్యూ తీసామనుకోండి, ఏ వే అయితే డిస్కనెక్టింగ్ అయిందో ఆ వేని మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ సిపియుకి చూడండి, సిపియు యొక్క వర్కింగ్ ప్రింట్ అంటే వర్కింగ్ డయోడ్ వాల్యూస్ కూడా మెన్షన్ చేయబడి ఉంది. ఇక్కడ GPIO చూడొచ్చు, GPIO జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్, దీని యొక్క డయోడ్ వాల్యూ 0.772 ఇలాగా క్లియర్గా ప్రతి ఒక్క ఐసీ యొక్క డయోడ్ వాల్యూ మెన్షన్ చేయబడి ఉంటుంది. దీని ద్వారా కూడా మనం చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నది ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది డయోడ్ వాల్యూ ఇందాక చెప్పుకున్నది. ఇక్కడ వచ్చేటప్పటికి బిట్ మ్యాప్, అలాగే థెమిస్టర్స్. చూడండి థెమిస్టర్స్ చాలా వరకు శాంసంగ్లో చాలా వరకు కంప్లైంట్లు ఏంటంటే, అన్న టెంపరేచర్ టూ హై టూ లో అని వస్తుందన్న, ఎలా సాల్వ్ చేయాలని అడుగుతుంటారు. ఇక్కడ మనకి థెమిస్టర్ యొక్క ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. చూడండి పీసీబీలో థెమిస్టర్ ఎక్కడ ఉంటుంది, దాని వాల్యూ ఎంత అని కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనము ఒక J710 అన్న ఒక పీసీబీని ఓపెన్ చేసాము. ఈ పీసీబీలో దాదాపు 1, 2,
త్రీ అంటే 3 థెమిస్టర్లు ఇచ్చాడు. ఛార్జింగ్ పిన్ దగ్గర ఉన్న ఒక థెమిస్టరు, ఈ థెమిస్టర్ నెంబర్ వచ్చేసి TH4000, దీని వాల్యూ 100 కిలో ఓమ్స్. అలాగే ఇక్కడ నెట్వర్క్ సెక్షన్లో ఒక థెమిస్టర్ ఇచ్చాడు, దీని నంబరు TH2000, దీని వాల్యూ 100 కిలో ఓమ్స్. అలాగే ఇక్కడ EMMC సెక్షన్ దగ్గర ఒక థెమిస్టర్ ఇచ్చాడు, దీని యొక్క నంబరు TH4001, దీని యొక్క వాల్యూ 100 కిలో ఓమ్స్. ఈ విధంగా థెమిస్టర్స్ ఎన్ని మోడల్స్కి ఉంటే ఆ మోడల్స్ నేము, వాటి యొక్క వాల్యూస్ అన్నది ఇస్తాడు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఓపోకి ఉంటాయి, అలాగే రియల్మీకి ఉంటాయి. ప్రతి ఒక్క ఫోన్కి థెమిస్టర్ ఉంటుందండి. థెమిస్టర్ లేని ఫోన్ అంటూ ఉండదు. మీరు మ్యాక్సిమమ్ ఈ థెమిస్టర్ ఐడెంటిఫికేషన్ ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ ఉంది కదా, ఇక్కడ వరకు ఈ టాపిక్ అన్నది క్లోజ్ అయిపోయింది. సెకండ్ టాపిక్కి వస్తే కనుక ఇక్కడ సెమాంటిక్స్ అండ్ సర్వీస్ మాన్యువల్స్. ఇక్కడ చూడండి, సెమాంటిక్స్ ఓపెన్ చేశాను. మనం ఇందాక చెప్పుకున్నాము ఫాక్సెట్ ట్రేడర్లో సెమాంటిక్ రెడ్మీ 6A చదివాం కదా. ఇక్కడ సెమాంటిక్ క్లిక్ చేసాము, డయాగ్రామ్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది డయాగ్రాము. ఈ డయాగ్రామ్ ఏంటంటే మనం అక్కడ ఫాక్సెట్ రీడర్లో చూసిన డయాగ్రాము, ఇక్కడ చూసిన డయాగ్రాము రెండు ఒకటే అండి, రెండు వేరేం కాదు. ఏ వే ఎక్కడికి వెళ్తుంది అన్నది ఇందులో కూడా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి PCB లేఅవుట్ మనం అక్కడ చూసాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ PCB A or B అని రెండు ఉంటాయి. అలాగే ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ ఉంది కదా J2302. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసాము J2302. ఇక్కడ చూడండి, అక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ అని వచ్చింది కదా, PJ27 అన్న ప్రాజెక్ట్లో ఉంది ఇది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏదైతే కనెక్టర్ ఉంటుందో ఆ కనెక్టర్ ఇలా ఐడెంటిఫికేషన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు LCD బ్యాక్ లైట్ అన్నది మనము నేమ్ సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనం ఏదైతే ఉంటుందో అది క్లిక్ చేసామనుకోండి, ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ 1 వే ఒకటి వచ్చింది, తర్వాత సెకండ్ వన్ వచ్చింది. ఫస్ట్ వన్ క్లిక్ చేసాము. ఫస్ట్ వన్ క్లిక్ చేస్తే మనం అక్కడ జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నేమ్ టైప్ చేసి ఫాక్సెట్ రీడర్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సర్చింగ్ అయ్యి మనకి చూపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, డైరెక్ట్ త్రూ ఎక్కడైతే కనెక్టింగ్ అయి ఉంటుందో ఆ వే అన్నది ఐడెంటిఫికేషన్ అయిపోయింది. ఇక్కడ 0 ohms ఉన్న రెసిస్టర్కి ఒకదానికి కనెక్టింగ్ అయింది. అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ సెంటర్ పాయింట్లో వచ్చేటప్పటికి ఒక కెపాసిటర్కి ఒక డయోడ్కి కనెక్టింగ్ అయింది. ఇలాగా ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ని క్లిక్ చేయగానే ఆ వే అన్నది ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి ఐడెంటిఫికేషన్ అన్నది అవుతుంది. ఇది ఇందులో కూడా సెమాంటిక్ రీడ్ చేసుకోవచ్చండి. అందుకోసమే ఇక్కడ సెమాంటిక్స్ ప్రొవైడింగ్ చేయబడతాయి. కొన్ని ఫ్రీగా దొరకని సెమాంటిక్స్ కూడా ఇందులో పెయిడ్ సర్వర్లో చాలా వరకు దొరుకుతాయండి మనకి. ఇక్కడ చూడండి, థర్డ్ వన్కి వచ్చేటప్పటికి SOC అంటే సిస్టమ్ ఆన్ చిప్ అండి. ఇక్కడ చూస్తే క్వాలికమ్ ఆర్ MTK. క్వాలికమ్ చూద్దాము. క్వాలికమ్ చూడండి, అన్ని SOCలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏదైతే CPU ఉంటుందో మన మొబైల్లో 6125 లేటెస్ట్ మోడల్ కదండి. ఇక్కడ క్లిక్ చేసాము. చూడండి, ఇక్కడ PDF వస్తుంది. చూడండి, 6125 అన్న ఒక ఫుల్ డేటాబేస్ వచ్చింది. ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి ట్రిగరింగ్ అవుతుంది అంటే వీబస్, అంటే వీబస్ లైన్ ఇన్పుట్ అయిన తర్వాత ఓవీపీ నుంచి PMI 632కి వచ్చి PMI 632 దగ్గర నుంచి వేరే ఐసీ అంటే ఏదైతే CPU ఉంటుందో దానికి సెన్సింగ్ లైన్స్ కనెక్టింగ్ అయి ఉంటాయి. అలాగే PM 6125 అన్న పవర్ మేనేజ్మెంట్ ఐసీ కనెక్టింగ్ అయి ఉంటుంది. ఇక్కడ క్రిస్టల్ ట్రిగరింగ్ అవుతుంది. ఇదిగోండి చూడండి, క్రిస్టల్ ఆస్కిలేటర్ ఇక్కడ ట్రిగరింగ్ అవుతుంది, పవర్కి ట్రిగరింగ్ అవుతుంది. ఇదంతా ఈ విధంగా ఏ ఐసీకి ఎక్కడి నుంచి కనెక్టింగ్ అయిందని చెక్ చేసుకోవడానికి ఈ SOC అన్నది ఉపయోగపడుతుంది మనకి. చాలా వరకు చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా వరకు డీప్ నాలెడ్జ్ ఉంటేనే మీరు చదవగలరు.
చూడండి, అంటే ఇప్పుడు ఫింగర్ ప్రింట్ పనిచేయలేదు. ఫింగర్ ప్రింట్కి విపిహెచ్ లైన్ ఇక్కడ చూడండి, ఈ విపిహెచ్ లైన్ అన్నది రెడ్ కలర్ లైను. ఇక్కడ ఎక్కడ కనెక్టింగ్ అయింది చూడండి, విపిహెచ్ పవర్ అంటే పిఎంఐ 632 నుంచి విపిహెచ్ పవర్ అన్నది ఇన్పుట్ అన్నది అయింది. తర్వాత అలాగే పిఎం సెక్షన్లో, అలాగే డబ్ల్యూసిడి సెక్షన్లో ఇలాగ ఏ ఐసీలకి కనెక్టింగ్ అయినది అనేది క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. మనము ఇక్కడి నుంచి కూడా సెమాంటిక్ అన్నది చదువుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. ఇదండి ఎస్ఓసి. తర్వాత డేటా షీట్స్. ఈ డేటా షీట్స్ అన్నది ఎందుకు ఉపయోగపడతాయంటే కొన్ని ఐసీలకి డేటా షీట్స్ అన్నది కావాలి. ఇది ఇక్కడ చూస్తే మనకి చూడండి, ఛార్జింగ్ ఐసీ అని ఉంది కదా, బీక్యూ ఐసీలు వస్తాయి. బీక్యూలో 24725 అంటే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనకి డేటా షీట్ దొరకకపోతే దాన్ని మనం ఇక్కడ ఇలా పీడిఎఫ్ రూపంలో చదువుకోవచ్చు. ఇక్కడ పిన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, బీక్యూ 24725 అని. చూడండి, బీక్యూ 24725లో ఏ పిన్ ఎందుకు పనిచేస్తుంది అన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. అలాగే దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, ఇక్కడ మనం చూడొచ్చు దాని వోల్టేజెస్ అవి ఎంతవరకు అవుతాయి, యూనిట్ కూడా ఉంటుంది, మిల్లీ వోల్ట్స్ మిల్లీ యాంపేర్ అని కూడా వ్రాయబడి ఉంటుంది. ఇది గ్రాఫ్ అండి. ఇక్కడ గ్రాఫ్ అంటే ఏదైతే వోల్టేజ్ వస్తుందో ఏ యానోడ్ ద్వారా ఏ క్యాథోడ్ ద్వారా ఏ విధంగా స్విచ్చింగ్ అవుతుంది అన్నది ఇది క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. ఇందులో ఈ గ్రాఫ్ చదువుకోవచ్చు మనము. ఈ విధంగా డేటా షీట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి మనకి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఫుల్ ఫామ్స్ ఏంటంటే ఏసీఓకే డిజిటల్ టైమ్ లైన్ అంటే దాది ఎందుకు పనిచేస్తుంది అన్నది ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. అలాగే వాచ్ డాగ్ టైమరు అది ఎందుకు పనిచేస్తుంది, అలాగే బ్యాటరీ ఐడి లైన్స్ ఎందుకు పనిచేస్తాయి, అలాగే ఈఎంఐ స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ అడ్జస్టబుల్ అన్నది ఎందుకు పనిచేస్తుంది, ఇలాగ ఫుల్ ఫామ్స్ అనేది ఇందులో క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. అలాగే పిన్ కాన్ఫిగరేషన్ కూడా ఉంటుంది. మనం స్టార్టింగ్లో చూసాము పిన్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఏ పిన్ ఏ వర్కింగ్ అవుతుంది, గ్రౌండింగ్ ఏంటి, తర్వాత బ్యాటరీ డ్రైవ్ అంటే ఏంటి, ఎస్సీఎల్ అంటే ఏంటి, ఎస్డిఏ అంటే ఏంటి అన్నది. అంటే ఇందులో వచ్చేసి 20 పిన్స్ ఉంటాయి. 20 పిన్స్లో ఫస్ట్ పిన్ ఎందుకు పనిచేస్తుంది, సెకండ్ పిన్ ఎందుకు పనిచేస్తుంది అన్నదాన్ని ఇందులో పూర్తిగా రైటింగ్ చేయబడి ఉంటుంది. అలాగా మనము డేటా షీట్స్ చదువుకోవడానికి ఈ డేటా షీట్స్ అన్నది ఉపయోగపడుతుంది. ఇదండి బోర్నియో యొక్క టోటల్ వర్కింగ్ అండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ మొబైల్ సొల్యూషన్స్, తర్వాత సెమాంటిక్స్ అండ్ సర్వీస్ మాన్యువల్, సిస్టమ్ ఆన్ చిప్, అలాగే డేటా షీట్స్ అండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం అవ్వలేదా? అవును సార్, మీకు యూస్ఫుల్ ఉండదండి. మనకి యాక్చువల్గా ఒక ఐసీ ఎలా వర్కింగ్ అవుతుంది అన్నది తెలుసుకోవటం కోసమే ఈ డేటా షీట్స్ అండి. మీరు మొబైల్ రిపేరింగ్ చేసేటప్పుడు జస్ట్ మనకేం కావాలి అంటే ఐసీ వర్క్ అవుతుందా, ఏ పిన్ నుంచి ఇన్పుట్ జరుగుతుంది, ఏ పిన్ నుంచి అవుట్పుట్ జరుగుతుందని తెలుసుకోవడం కోసమే ఇది రీడ్ చేసుకోవాలి.